ఎక్కువ మంది నేను విష్ణు కోసం వచ్చాను. ప్రభాస్ కూడా ఇందులో ఉన్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాస్తవం అది. సో విష్ణు అన్ని మూవీలో చేశారు యాక్టింగ్, కానీ ఈ మూవీలో చేసినంత బెస్ట్ యాక్టింగ్ వేరే మూవీలో కూడా చేశారు, కానీ ఈ మూవీలో కొంచెం చాలా ది బెస్ట్ యాక్టింగ్ చేశారు. 100% చేశాడు. 100%, 100% విష్ణు చాలా బాగా చేశాడు. అందుకే ఇక్కడ ప్రభాస్ కోసం మేము ఎక్కువగా మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటంటే విష్ణు యాక్టింగ్ బాగలేకపోతే నేను ప్రభాస్ కోసం మాట్లాడాను. ప్రభాస్ లేకపోతే సినిమా లేదని డైరెక్ట్ చెప్పేసేవాళ్ళం. సో ఇక్కడ విష్ణు యాక్టింగ్ చాలా బాగుంది కాబట్టి అందుకే ప్రభాస్ కోసం నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. ప్రభాస్ వల్ల ప్లస్ అయ్యింది సినిమాకి. ఒక మంచి మూవీ నిజంగా చెప్పాలంటే విష్ణు సినిమా మోహన్ బాబు గారికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడని నాకు అనిపించింది. అందులో వాళ్ళ అబ్బాయిని పెట్టాడు, వాళ్ళ కూతుర్ని పెట్టాడు. అబ్బాయి చాలా బాగా చేశాడు. నాకు ఇన్ ఫ్యూచర్లో మోహన్ బాబు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అబ్బాయి చాలా బాగా చేశాడు. 2-3 ఇయర్స్ అప్పుడే డబ్బింగ్ కూడా చెప్పాడంటే నిజం ముచ్చట అనిపించింది. కొద్దిగా నాకు హ్యాపీ అనిపించింది. విష్ణు యాక్టింగ్ విష్ణు యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా మనకు కామెడీ అనిపించలేదు. కొంతమంది హీరోలు, బడా హీరోలు ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా వాళ్ళు కొన్ని సినిమాల్లో చేసేటప్పుడు మనకు నవ్వు వస్తుంది. అలాంటి కోవకి విష్ణు కూడా చెందిన వ్యక్తే. కొన్ని సందర్భాల్లో మనం కూడా నవ్వున్నాం, కానీ దీంట్లో నవ్వడానికి లేదు. దీంట్లో విష్ణు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. పరకాయ ప్రవేశం చేసి సినిమా చేశాడు. చాలా నాకు తెలిసి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని సినిమా చేసినట్టు అనిపించింది. ఎక్కడ కూడా లూజ్ ఇవ్వలేదు. అయ్యో ఎక్కడ చేయలేకపోయాడు రా, దొరికేశాడు రా అని అనుకోవడానికి ఎక్కడా లేదు. ట్రోల్స్ కానీ మీమ్స్ వేసేవాడికి కానీ యాంటీ ఫ్యాన్స్కి కానీ ఎక్కడ కమ్మ కొట్టేద్దామా, ఎక్కడ కామెడీ చేద్దామా, ఎక్కడ ఇన్సల్ట్ చేద్దామని చూసే వాళ్ళకి అందరికీ కూడా కరెక్ట్ సమాధానం చెప్పే విధంగా నోటుతో కాకుండా సినిమాతో సమాధానం చెప్పాడు. సినిమా మాత్రం బాగుందన్న, వేరే లెవెల్. విష్ణు అన్న యాక్టింగ్ అయినా సాంగ్స్ అయినా అన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ నేను యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్ అన్న, కానీ సినిమా చూసిన తర్వాత విష్ణు మంచి ఫ్యాన్ అయిపోయినా. రీచ్ అయిపోయినాయి అన్న, పక్కా రీచ్ అయిపోయినాయి. డ్రీమ్ ప్రాజెక్ట్ తీశారు లేదన్న, పక్కా విష్ణు మంచి కోసం పక్కా జీవించేశాడు అన్న. యాక్టింగ్లో జీవించేశాడు విష్ణు అన్న, ఎక్కడ తగ్గలే. మొత్తం కెరియర్ బెస్ట్ అన్న, బ్లాక్ బస్టర్ ఇది పక్కా. 500 కోట్లు మించి వెళ్తుంది అన్న పక్కా, 100%. ఫ్యామిలీతో చిన్నపిల్లలతో కూడా చూపించాలన్న. ఫ్యామిలీ అండ్ చిన్నపిల్లలకైతే పక్కా చూపాల్సిన సినిమా ఇది. ఎలా అంటే రియల్ స్టోరీ కదా. భక్తి మూవీస్ ఎవరికి నచ్చవు, కొంచెం లాగా అనిపిస్తుంది అందరికి, కానీ పక్కా చూడాల్సిన మూవీ అన్న. ఫ్యామిలీతో చూడాలి పక్క. మూవీ బాగుంది బ్రో. మనకు నాస్తికం నుండి ఒక భక్తుడు ఎలా మారుతో బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం స్లో అనిపిస్తుంది, ఎందుకంటే బ్యాక్ హిస్టరీ తెలియాలి కదా. సెకండ్ హాఫ్ అంతా ప్రభాస్ వచ్చి మొత్తం స్టోరీని ఒక ట్విస్ట్ చేశాడు. మూవీ అయితే ఓవరాల్గా బాగుంది. క్లైమాక్స్ అయితే నేను అంటే విష్ణు నుండి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా యాక్ట్ చేస్తాడు అనుకొని. మూవీ కూడా బాగా యాక్ట్ చేశాడు మొత్తం. ఓవరాల్గా చూడొచ్చు. క్లైమాక్స్ అయితే 20 మినిట్స్ నాకు ఇది యాక్టింగ్ చూసి కన్ను నుండి బ్లడ్ వచ్చేసరికి నాకైతే లేదు. అంటే మనం స్టార్టింగ్ ప్రభాస్ కోసం అనుకుంటాం, ప్రభాస్ కోసం వెళ్ళి ఇక్కడ మన కన్నప్ప భక్తుల కింద వస్తాము. అంతా బ్యాక్ స్టోరీ, మనకు వాయులింగం అంటే ఏంటి, శ్రీకాళహస్తి స్టోరీ ఏ విధంగా ఉంటుంది, అంతా బ్యాక్ స్టోరీ బాగా చూపించారు. అదే మంచు ఫిక్స్డ్ ఫ్యామిలీ కొంతమంది యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేయలేదు, అందరూ యాక్ట్ చేశారు. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ప్రభాస్ ఇచ్చి అంటే సినిమా ప్రభాస్ ముందు ప్రభాస్ తర్వాత అయిపోయింది. ప్రభాస్ ఏ విధంగా భక్తుడి కింద కన్వర్ట్ చేస్తాడు విష్ణుని, ఆ విధంగా బాగా చూపించాడు. ప్రభాస్ వచ్చి మొత్తం గేమ్ చేంజర్ చేశాడు. విష్ణు గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం మన స్లో అనిపించి సెకండ్ హాఫ్ అంతా చాలా హై చేశారు. ఎక్కుతుంది. మళ్ళీ తర్వాత శివుడు హిస్టరీ తెలుసుకోవడం, కన్నప్ప హిస్టరీ అంటే ఏంటి, మనకు పురాణాల గురించి లైక్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో అనుకుంటా మనకు కరెక్ట్గా పాండవుల గురించి చెప్తారు, బాగా చూపిస్తారు. మళ్ళీ మనకు మన హిస్టరీ గురించి మనం తెలుసుకుంటాం. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. కన్నప్ప మీ కళ్ళు తెరుచుకొని రివ్యూలు ఇవ్వండప్ప. ఇండ్లలో కూర్చొని ఆఫీసులలో కూర్చొని కళ్ళు మూసుకుపోయి మనసు మూసేసి కంటి తుడుపు చర్య గారు రివ్యూలు ఇవ్వకండి, సినిమాని చంపకండి. చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. కన్నప్ప సినిమా చూడండి. తిన్నాడెవరు, అర్జునుడెవరు, ద్వాపర యుగం, కలియుగం 2వ శతాబ్దం ఇవన్నీ కనపడతాయి. మోహన్ లాల్ గారి పాత్ర చాలా బాగుంది. అలాగే ఒక ఫాదర్ ఎమోషన్ కావాలనుకుంటే శరత్ కుమార్ గారి పాత్ర చూడండి, చాలా బాగుంది. ప్రేమ గారు ఉన్నారు, కొంచెం పాత్ర ఉన్న ఆమె పాత్ర బాగుంటుంది. ఇంకో హీరోయిన్ ఉంది శ్రీలక్ష్మి కూతురు, ఆమె పాత్ర కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ పాత్ర కూడా 2 రొమాంటిక్ సాంగ్స్ ఉన్నా కానీ అవి సరసంగా ఉంటాయి, అద్భుతంగా అనిపించేస్తాయి. బూతు
లేదు, వయోలెన్స్ లేదు, వల్గారిటీ లేదు, చాలా బాగా అనిపించేస్తుంది. డివోషనల్ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగా అనిపించేస్తాయి. లాస్ట్ 30 minutes 40 minutes అయితే గూస్ బంప్స్. మనోడు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఎండింగ్లో క్లియర్ కనబడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రాయి అని రాయితో కొట్టడానికి శివలింగాన్ని కొట్టడానికి చూస్తాడు. అటువంటి వాడే రాయికి భక్తుడిగా ఎలా మారిపోతాడు, శివభక్తుడిగా ఎలా మారిపోతాడు, మారటానికి కారణం రుద్రుడు. ఆ రుద్రుడు ఎలా వచ్చేసి శివునికి భక్తునిగా మన కన్నప్పని మారుస్తాడో తెలుసుకోవాలంటే సినిమా చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే మంచు ఫ్యామిలీ 2 పిల్లలతో స్టార్ట్ అవుతుంది సినిమా. స్టార్టింగ్లో మంచి సాంగ్తో ఎంట్రీ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తాయి. అలాగే మంచు విష్ణు కొడుకు కనపడతాడు, చిన్న బుజ్జి డైలాగులు మాట్లాడుతూ చాలా బాగా చెప్తాడు. కూతురు డైలాగ్స్ ఉంటే చిన్న పాప, ఆ పాపది కూడా చాలా బాగా అనిపించేస్తాయి. తిన్నడి గురించి వివరించమని శరత్ కుమార్ని అడుగుతుంది, ఆయన వివరిస్తూ ఉంటాడు. మస్తు అనిపించేస్తుంది. హ్యాపీగా కుటుంబంతో కలిసి చిన్న పిల్ల పెద్ద అందరు కలిసి చూడొచ్చు భయ్య. నో వైలెన్స్, నో బూత్, నో వల్గారిటీ. మంచి సినిమా పడ్డది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కన్నప్పగా కొట్టి తీరాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. వండర్ఫుల్ మూవీ అన్న, సూపర్. థ్యాంక్ యూ. మంచు విష్ణు అన్న పర్ఫార్మెన్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చదివితే ఏడ్పించాడనే చెప్పొచ్చు అనమాట. మంచు విష్ణు అన్న ఏదైనా ఫ్యామిలీ మంచి చేసిందంటే జీవితంలో ఈ కన్నప్ప సినిమా తీయడం అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుందన్నమాట. అంటే ఇది చాలా మంది ఏంది రొమాన్స్ ఉంది అది ఇదని, ఇదేంటంటే యాక్చువల్లీ జరిగిన స్టోరీ అని చెప్తారనమాట. కన్నప్పగా పెళ్ళైన తర్వాత అసలు ఎలా శివుడికి అంకితం అయ్యాడనేది, తన కళ్ళు బీకి ఇస్తాడనమాట, భార్యను కూడా లెక్క చేయకుండా ఆ కంటెంటే చూపించారనమాట. సినిమా అయితే చాలా బాగుందన్న. అసలుకి ఎస్పెషల్లీ పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, వయసున్నోళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. కొంతమంది కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు.